బాగున్నావా? సో, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ చూద్దాం. ఎట్లా బిల్డ్ చేయాలి అని చెప్పి. ఇంతవరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్తోనే చాలా ఈజీ అండ్ ఒక రియల్ టైమ్ అప్లికేషన్ ఇది బేసిక్గా. ఏంటంటే యూఆర్ఎల్ షార్టెనర్. ఓకే, సపోజ్ నాకు ఏంటంటే ఇంత పెద్ద యూఆర్ఎల్ ఉందబ్బా, ఓకేనా. ఈ యూఆర్ఎల్ని నేను హెచ్టిటిపిఎస్ ఇట్లుంది, ఓకేనా. దీన్ని నేను షార్టెన్ చేయాలి. సో దట్ ఎందుకు షార్టెన్ చేయాలి అంటే, దీన్ని అసలు ఇది ఎంత పెద్ద యూఆర్ఎల్ అని చెప్పి తెలియద్దు అవతల వాళ్ళకి అట్లా. అండ్ ఆ షార్టెన్ యూఆర్ఎల్ ఇచ్చినప్పుడు మళ్ళీ దీనికే రీడైరెక్ట్ అవ్వాలి, అంతేనా కదా. మనం చాలా ప్లేస్లలో చూస్తాం కదా ఇది షార్టనింగ్ యూఆర్ఎల్స్ అనేది. అసలు మనం ఎట్లా చేయాలి అనేది కాన్సెప్ట్ ఇక్కడ, ఓకేనా. అంటే మన ఇంజన్ ఎట్లా ఉండాలి అంటే, ఇక్కడ చూస్తే దీన్ని నేను ఇన్పుట్గా ఇస్తే నాకు అవుట్పుట్ అనేది ఏం కావాలి. లెట్స్ ఏ లైక్ సంథింగ్ అనుకుందాం, ఓకే. మన లోకల్ హోస్ట్ స్లాష్ సంథింగ్ లైక్, సరే ఫస్ట్ లోకల్ హోస్ట్ ఇద్దాం. లోకల్ హోస్ట్ 8080 ఇది మనకు రన్ అయ్యేది, ఇది కామన్, ఓకే. స్లాష్ సంథింగ్ లైక్ BJKRT అనుకుందాం, ఓకే. దీన్ని కంప్లీట్గా నేను మళ్ళీ దీన్ని ఇన్పుట్గా ఇస్తే, నా ఇంజన్కి నేను దీన్ని ఇన్పుట్గా ఇస్తే, ఎందుకంటే ఇన్పుట్ అందుకే షార్టెన్ యూఆర్ఎల్ కదా, షార్టెన్ యూఆర్ఎల్ నేను మళ్ళీ ఎక్కడొక్కడ వాడుకోవాలి కదా. సో దీన్ని ఇన్పుట్గా ఇస్తే నాకేమవ్వాలి, ఇది దీనికి ఆటోమేటిక్గా అది రీడైరెక్ట్ అవ్వాలి, అంతేనా కదా. సో అది మన ఎంటైర్ గోల్ ఇక్కడ, ఓకే. దిస్ షుడ్ బి అవర్ ఎంటైర్ గోల్. సో హియర్ దీన్ని ఏమనుకుంటున్నా అంటే ఇంజన్ అనుకుంటున్నా, ఓకే. సో ఇది మన యూఆర్ఎల్ షార్టెనర్ యొక్క గోల్, ఓకే. దీన్ని ఎట్లా బిల్డ్ చేద్దాం అనుకుందాం, ఓకే. సో ఈ ఇంజన్ లోపల మనం ఏం చేద్దాము అంటే కొన్ని తీసుకుందాం. ఒకటి ఏంటిదంటే వాడిచ్చేటువంటి లాంగ్ యూఆర్ఎల్ తీసుకుందాం, అండ్ ఇంకోటి ఏంటిది షార్ట్ యూఆర్ఎల్ తీసుకుందాం, ఓకే. షార్ట్ యూఆర్ఎల్ డెవలప్ అయినటువంటి షార్ట్ యూఆర్ఎల్ తీసుకుందాం. దీన్ని మనకు ఒక ఐడి ఫీల్డ్లో పెట్టుకుందాం, సో దట్ మల్టిపుల్ ఉన్న ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది కాబట్టి. సో ఇట్లా మనం ఏం చేద్దాము అంటే ఒక ఎంటిటీ క్రియేట్ చేసుకుందాం. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ విల్ గో ఫార్వర్డ్, ఓకే. సో నేను ఏమంటా అంటే ఫస్ట్ లెట్స్ బిల్డ్ ఎంటిటీ హియర్, ఓకే. సో లెట్స్ టేక్ యూఆర్ఎల్ మ్యాపింగ్ అనుకుందాం, ఓకే. యూఆర్ఎల్ మ్యాపింగ్, దిస్ ఈజ్ మై ఎంటిటీ, రైట్, ఎంటిటీ. సో ఇక్కడ నేను ఏమనిస్తా, టేబుల్ లెట్స్ లైక్ URL_mapping అనే ఒక టేబుల్ పెట్టుకుంటా. ఈ ఎంటిటీ దీన్ని ఇంపోర్ట్ చేసిన, ఓకే. సో దిస్ ఈజ్ మై ఐడి. ఇదేంటిది జనరేటెడ్ వాల్యూ, జనరేషన్ టైప్ ఏంటిది, జనరేషన్ టైప్ ఐడెంటిటీ, ఓకే. దిస్ ఈజ్ మై ప్రైవేట్, దిస్ ఈజ్ మై లాంగ్ ఐడి, రైట్. జనరేటెడ్ వాల్యూ, ఇది జనరేటెడ్ వాల్యూ అవుతుంది, జనరేటెడ్ వాల్యూ. 1 minute. జనరేటెడ్ వాల్యూ, దీన్ని ఇంపోర్ట్ చేద్దాం. ఫస్ట్ ఇంపోర్ట్ అయిపోయింది, ఇది అవసరం లేదు, ఆటోమేటిక్గా దీని నేమ్తోనే క్రియేట్ అయిపోయినా చాలు మనకు, ఓకే. సో జనరేటెడ్ వాల్యూ, జనరేషన్ స్ట్రాటజీ అనుకుంటా, ఇది జనరేషన్ ఐ థింక్ స్ట్రాటజీ ఈజ్ ఈక్వల్ టు జనరేషన్ టైప్ డాట్ ఐడెంటిటీ అని పెట్టేసుకుంటా, ఐడెంటిటీ, రైట్. నెక్స్ట్ ఇక్కడ ప్రైవేట్ స్ట్రింగ్ లాంగ్ యూఆర్ఎల్ ఒకటి ఇచ్చుకుంటా. నెక్స్ట్ ప్రైవేట్ స్ట్రింగ్ షార్ట్ యూఆర్ఎల్ ఒకటి ఇచ్చుకుంటా, ఓకే. ఇది నా ఎంటిటీ. ఈ ఎంటిటీకి నేను ఏం చేస్తున్నా, ఆల్రెడీ నాకు ఆడిటబుల్ ఎంటిటీస్ ఉన్నాయి, లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. దాన్ని యాడ్ చేసుకోవాలనుకుంటా యాడ్ చేసుకోవచ్చు, వద్దులే దీన్నే వాడేసుకుందాం సరిపోతుంది, కన్ఫ్యూషన్ వద్దు.
నెక్స్ట్ దీనికి ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకుందాం, జేపీఏ రిపాజిటరీ. సో యూఆర్ఎల్ మ్యాపింగ్ రిపోజిటరీ విచ్ ఎక్స్టెండ్స్ జేపీఏ repository on URL mapping and long type, right? So this is a interface, basically interface. Okay, ఒక పని చేద్దాం, డిలీట్ చేద్దాం దీన్ని, refactor. Let's delete this and let's keep a repository here, Java class which is repository, which is URL mapping repository, which will implements which extends JPA repository on what? On URL mapping and long type. And here I am going to take it as a repository. Okay, this is fine. Let me save this. Now I got a repository. Now what I need to do is I need to first let's build a controller part, so that then we'll go for the service layer. Okay, so let's build a controller part. So where am I? Here in the controller, and I'm going to define a URL controller, right? URL, let's keep as a shortener controller, right? This is my REST controller, and this is my that should be sufficient here. Okay, so there were two endpoints here, right? First endpoint will take long URL as an input and transfer it to the short URL, right? So let's take that. So I need to give, ఇక్కడ నేను ఏం చేయాలి, లాంగ్ యూఆర్ఎల్ని ఇన్పుట్గా ఇవ్వాలి, కాబట్టి నేను పోస్ట్ మ్యాపింగ్ తీసుకుంటున్నా. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే లైక్ గెట్ షార్ట్ యూఆర్ఎల్ అంట. ఓకే, అండ్ పబ్లిక్, లెట్స్ కీప్ యాజ్ ఆఫ్ నౌ string and get short URL anta. Okay, here it is a request body లోపల స్ట్రింగ్ పెట్టుకొనేసి లాంగ్ యూఆర్ఎల్ అనేది ఇన్పుట్గా ఇస్తా. ఓకే, లాంగ్ యూఆర్ఎల్ అనేది ఇన్పుట్గా ఇస్తే నేను ఏం చేస్తా, రిటర్న్ ప్రస్తుతానికి అది ఇట్లా పెట్టుకుందాం, మనం ఇంకా సర్వీస్ లేయర్ డిఫైన్ చేయలేదు కాబట్టి ఇట్లుండని. ఓకేనా, అంటే ఇక్కడ నేను షార్ట్ యూఆర్ఎల్ అని నేను ఈ ఎండ్ పాయింట్ని పెట్టేసుకొని, గెట్ షార్ట్ యూఆర్ఎల్ అని ఎండ్ పాయింట్ పెట్టేసుకొని ఇది పంపిస్తే నాకు షార్ట్ యూఆర్ఎల్ అనేది రావాలి అని నేను అంటున్నా ఇక్కడ. ఓకే, సిమిలర్లీ నేను ఏం చేస్తా అంటే గెట్ మ్యాపింగ్ వాల్యూ తీసుకొనేసి ఇక్కడ స్లాష్ లెట్స్ సే లైక్ గెట్ లాంగ్ యూఆర్ఎల్ అంట. ఓకే, అంటే నేను ఆ షార్ట్ యూఆర్ఎల్ని ఇన్పుట్గా ఇస్తే నాకు లాంగ్ యూఆర్ఎల్కి రీడైరెక్ట్ అవ్వాలి అని చెప్తున్నా. ఓకే, యాజ్ ఆఫ్ నౌ లెట్స్ కీప్ దిస్ వీ కెన్ కీప్ రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ స్ట్రింగ్, రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ స్ట్రింగ్ బెటర్. ఓకే, లెట్స్ కీప్ దిస్ యాజ్ నల్. ప్రస్తుతానికైతే ఇక్కడ కూడా నేను ఏం చేయొచ్చు అంటే రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్, నేను వాయిడ్ తీసుకుంటా ఇక్కడ. ఓకే, వాయిడ్ నావిగేట్ టు అనే మెథడ్ పెట్టుకుందాం, సరిపోతుంది. ఓకే, పాత్ వేరియబుల్ లోపల ఏంటిది, ఇది స్ట్రింగ్ కదా. సో స్ట్రింగ్
షార్ట్ యూఆర్ఎల్. సో షార్ట్ యూఆర్ఎల్ నుంచి తీసుకుంటే అది లాంగ్ యూఆర్ఎల్కి అది నావిగేట్ అవ్వాలి అని నేను అంటున్నా. ఓకే, సో ఇలా నేను కంట్రోలర్స్ని డిఫైన్ చేసుకున్నా ఇప్పుడు, రైట్? అంతేనా కదా? సో ఇవి ఎండ్ అయిపోయినాయి, వీటిని స్టోర్ చేసుకునే పార్ట్ అయిపోయింది. నౌ ప్రాసెసింగ్ లాజిక్ నాకు కావాలి. ఓకే, ప్రాసెసింగ్ లాజిక్ కోసం నేను ఏం చేస్తా అంటే ఒక సర్వీస్ లేయర్ డిఫైన్ చేసుకుంటా. ఓకే, సో డూ వీ హ్యావ్ సర్వీస్ హియర్? ఎస్. సో URL షార్టెనర్ సర్వీస్ అంట. ఓకే, URL షార్టెనర్ సర్వీస్ లోపల నేను దీన్ని సర్వీస్ కింద పెట్టేసుకుంటా. ఓకే, నాకు ఏమేం సర్వీసెస్ కావాలి ఇక్కడ అంటే ఫస్ట్ నాకు ఏం కావాలి, గెట్ షార్ట్ యూఆర్ఎల్ కావాలి, రైట్? సో గెట్ షార్ట్ యూఆర్ఎల్కి ఏంటిది, లాంగ్ యూఆర్ఎల్ అనేది ఇన్పుట్. ఓకే, సో నేను సింపుల్గా పబ్లిక్ స్ట్రింగ్ గెట్ షార్ట్ యూఆర్ఎల్ అంట. ఓకే, స్ట్రింగ్ లాంగ్ యూఆర్ఎల్ అని చెప్పి నేను తీసేసుకుంటా. ఓకే, ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ ఈ బీకేజేఈఆర్టీ సంథింగ్ ఇట్లా చిన్న వాల్యూ కావాలి కదా, అది ఎట్లా కావాలి అని చెప్పి మనం చూద్దాం. అంటే అది యూనిక్గా కూడా ఉండాలి, ఎందుకంటే అప్పుడే నాకు వచ్చింది కరెక్ట్గా వస్తుంది. అంతేనా కదా? అంటే నేను ఏం చేస్తా అంటే ఈ లాంగ్ యూఆర్ఎల్ని నేను హ్యాష్ కోడ్ తెచ్చుకుంటా ఫస్ట్. ఓకే, సో లాంగ్ యూఆర్ఎల్ డాట్ హ్యాష్ కోడ్ తెచ్చుకుంటా దీన్ని. ఓకే, దీన్ని ఇంటీజర్లో పెట్టేసుకుంటా, ఇంటీజర్ హ్యాష్ కోడ్. సో ఇలా చేస్తే మనకు 90% ఆఫ్ టైమ్స్ మనకి ఏంటంటే మనకు యూనిక్గా అవడానికి స్కోప్ ఉంటుంది కదా, అట్లా. నెక్స్ట్ దీన్ని ఇంటీజర్ డాట్ టు ఎక్సా స్ట్రింగ్ అని చెప్పి చూసినావా, ఎక్స్ స్ట్రింగ్, దాన్ని వాడుకుంటా. ఓకే, ఇలా వాడుకోవడం వల్ల మనకు ఒక స్ట్రింగ్ షార్టెనర్ ఇలా రావడం వల్ల మనకేందంటే మోస్ట్ ప్రాబబ్లీ మనకు ఒక ఏమంటారు, ఒక యూనిక్ ఎక్స్ స్ట్రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, షార్టెనర్. ఓకే, మనకు యూనిక్ ఎక్స్ స్ట్రింగ్ అనేది ఫామ్ అవుతుంది, రైట్? సో దీన్ని నేను ఏం చేసుకోవాలి, ఈ టేబుల్ లోపల సేవ్ చేసుకోవాలి ఈ కాంబినేషన్స్కి, రైట్? సో ఈ టేబుల్ ఏంటిది, మనకు యూఆర్ఎల్ మ్యాపింగ్ కదా టేబుల్ అనేది. ఓకే, సో యూఆర్ఎల్ మ్యాపింగ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ యూఆర్ఎల్ మ్యాపింగ్ అండ్ మ్యాపింగ్ డాట్. ఓకే, ఇక్కడ సెట్టర్స్ గెటర్స్ లేవు కాబట్టి ఫస్ట్ నేను దాని మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ నేను @data ఇస్తా విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ లాంబర్గ్. సో అదే నాకు సెట్టర్స్ గెటర్స్ని డిఫైన్ చేసేస్తుంది, రైట్? సో సెట్ లాంగ్ యూఆర్ఎల్ అంటే ఏంటిది, మనోడు ఇచ్చినటువంటి ఇన్పుటే. ఓకే, నెక్స్ట్ మ్యాపింగ్ డాట్ సెట్ షార్ట్ యూఆర్ఎల్ ఏంటిది, మనం డెవలప్ చేసినటువంటి అదే. ఓకే, దీన్ని నేను ఏం చేయాలి, ఆటోవైవ్ చేసి ఈ టేబుల్లో సేవ్ చేయాలి. అంటే నేను ఇక్కడ యూఆర్ఎల్ రిపాజిటరీని వాడుకోవాలి. సో దానికోసం ఆర్లక్స్ కన్స్ట్రక్టర్ పెట్టేసుకొని ప్రైవేట్ ఫైనల్ యూఆర్ఎల్ మ్యాపింగ్ రిపాజిటరీ అని చెప్పి పెట్టేసుకుంటున్నా. సో దట్ ఏమవుతుంది అంటే ఇది ఈ ఆర్లక్స్ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది అంటే ఈ సర్వీస్కి కన్స్ట్రక్టర్స్ని డిఫైన్ చేస్తుంది, ఇది బై టేకింగ్ ఆల్ ద ఫీల్డ్స్. సో అట్లా నాకేమవుతుంది, కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఆటోవైవ్ కూడా చేసుకోవచ్చు, బట్ ఆటోవైవ్ అనేది కాలం లెవెల్ ఇంజెక్షన్ అనేది అంత డిఫైన్, దిస్ ఇస్ నాట్ రికమెండెడ్ ఇన్ స్ప్రింగ్ బూట్ 3 బేసికలీ. ఓకే, సో ఇప్పుడు నేనేం సేవ్ చేసిన, రైట్? సో ఇట్లా నాకు టేబుల్లో సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత నేను ఫ్యూచర్ పర్పస్లో నాకు అది యూజ్ అవుతుంది, రైట్? ఇప్పుడు నాకేంటిది, ఇప్పుడు చూస్తే నాకు ఇక్కడ ఇదేంటిది, రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ స్ట్రింగ్ కదా, ఇక్కడనే నేను దాన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో రిటర్న్ రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్
response entity of okay body. What is that body? Shortener is a body. Okay, so I need to keep response entity of string. So this is my return statement. Okay, this is my return statement. Cool. సో దీన్ని నేను ఇప్పుడు నా సర్వీస్లో వాడేసుకుంటా. సర్వీస్లో ఎట్లా వాడుకుంటా, దీన్ని నేను ఆటో వ్యాక్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ సేమ్ ఆర్లాక్స్ కన్స్ట్రక్టర్ పెట్టుకుంటా. దెన్ ఇది నా సర్వీస్ యూఆర్ఎల్ షార్టనింగ్ సర్వీస్. యూఆర్ఎల్ షార్టనింగ్ సర్వీస్ నేను ఇంపోర్ట్ చేసుకుంటా. ఇంపోర్ట్ చేసుకునేసి ఈ యూఆర్ఎల్ షార్టనింగ్ సర్వీస్ని నేను ఇక్కడ షార్టనింగ్ సర్వీస్ డాట్ గెట్ షార్ట్ యూఆర్ఎల్ ఎట్లా బై గివింగ్ మై లాంగ్ యూఆర్ఎల్. ఓకే, సో ఇట్లా నాకు షార్ట్ యూఆర్ఎల్ అనేది అయిపోతుంది. గుడ్. అంటే నేను ఏం చేసిన ఇప్పుడు అంటే దీన్ని ఇన్పుట్గా ఇస్తే ఇది బిల్ అయిపోవాలి అని చెప్పిన. గుడ్. నెక్స్ట్ దీన్ని రివర్స్గా ఇన్పుట్గా ఇస్తే దీనికి రీడైరెక్ట్ అవ్వాలి కదా, అది చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి దీన్నే ఎగ్జిక్యూట్ చేద్దాం. దీనికన్నా ముందు నీకు తెలియాల్సింది ఏంటిది, రిపాజిటరీలు ఇవి వాడినా అంటే నేను స్ప్రింగ్ డేటా జేపీఏ వాడుతున్నా అని చెప్పి నీకు తెలియాలి. ఎట్ ద సేమ్ టైం స్ప్రింగ్ డేటా జేపీఏ H2 డేటాబేస్. ఈ H2 డేటాబేస్ని ఎట్లా డిఫైన్ చేసినావు అనేది మన ఛానల్లోనే ఇంకా వీడియోస్ ఉంటాయి, మీరు డెఫినెట్గా చూడండి. ఇక్కడ యూఆర్ఎల్, డ్రైవర్ క్లాస్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ మన ఛానల్లోనే ఉంటాయి. యూ కెన్ డెఫినెట్లీ వాచ్ ఇట్. ఓకే, సో ప్రస్తుతానికైతే ఓన్లీ ఒకటే ఏపీఐ బిల్డ్ చేసిన, దాన్ని రన్ చేస్తున్నా. ఓకేనా, చూసినట్లయితే అప్లికేషన్ రన్నింగ్ హియర్. సో పోస్ట్ మ్యాన్కి వెళ్ళేసి నేను ఏం చేస్తా, ఈ లాంగ్ యూఆర్ఎల్ని ఇన్పుట్గా ఇస్తే నాకు షార్ట్ యూఆర్ఎల్ అనేది కావాలి. ఓకే, సో దిస్ ఈజ్ మై పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళి వేర్ ఈజ్ మై కంట్రోలర్, యూఆర్ఎల్ కంట్రోలర్. ఇది గెట్ షార్ట్ యూఆర్ఎల్ అంట. ఓకే, గెట్ షార్ట్ యూఆర్ఎల్. బాడీ ఏంటిది, బాడీ HTTP సంథింగ్ లైక్ ఫేస్బుక్ అంట. ఓకే, ఫేస్బుక్ వద్దులే కానీ సరే ఫేస్బుక్కే ఉంటుంది. ఇచ్చేసిన. ఇచ్చినప్పుడు ఇగో ఇది నా షార్ట్ యూఆర్ఎల్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే దీన్ని ఏంటిది, ఇది వచ్చింది నాకు, దీన్ని నేను ఇన్పుట్గా వాడుకుంటా. ఇక్కడ దీన్ని నేను ఇన్పుట్గా వాడుకుంటా సో దట్ నాకు ఇది రావాలి. దీనికన్నా ముందు మనం ఏం చేద్దాము, లోకల్ హోస్ట్ H2 కన్సోల్లో పోదాం. ఓకేనా, ఈ కన్సోల్ మనకి ఏమి ఇవ్వాలి అంటే ఈ వాల్యూ అనేది సేవ్ అవ్వాలి. అవుతుంది డెఫినెట్లీగా. యూఆర్ఎల్ మ్యాపింగ్ ఉంది కదా, చూసినట్లయితే లాంగ్ యూఆర్ఎల్, ఇది నా షార్ట్ యూఆర్ఎల్. ఓకేనా, ఈ షార్ట్ యూఆర్ఎల్ని ఇన్పుట్గా ఇస్తే ఏం అవ్వాలి, లాంగ్ యూఆర్ఎల్కి రీడైరెక్ట్ అవ్వాలి. ఓకే, సో అది ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు నేను సర్వర్ని క్లోజ్ చేస్తా. క్లోజ్ చేసినాక నాకు షార్ట్ యూఆర్ఎల్ ఉంది, నేను ఇప్పుడు లాంగ్ యూఆర్ఎల్కి రీడైరెక్ట్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ పబ్లిక్ రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ వాయిడ్ రీడైరెక్ట్ టు లాంగ్ యూఆర్ఎల్ అంట. ఓకే, బై ఏంటిది, షార్ట్ యూఆర్ఎల్ని ఇన్పుట్గా ఇస్తే నాకు లాంగ్ యూఆర్ఎల్ అనేది రావాలి అంట. ఓకే, సో నేను సింపుల్గా నాకు షార్ట్ యూఆర్ఎల్ అనేది ఉంది కదా, ఈ షార్ట్ యూఆర్ఎల్ అనేది ఉన్నాక నేను లాంగ్ యూఆర్ఎల్కి ఎట్లా పోవాలి అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకే, ఇది నా షార్ట్ యూఆర్ఎల్. ఓకే, నేను ఈ లాంగ్ యూఆర్ఎల్కి ఎట్లా పోవాలి అంటే ఫస్ట్ నేను తెచ్చుకోవాలి కదా, ఎట్లా తెచ్చుకుంటా, ఇగో ఈ టేబుల్లో షార్ట్ యూఆర్ఎల్ ఇన్పుట్గా ఇస్తే నాకు లాంగ్ యూఆర్ఎల్ వస్తుంది కదా, దాన్ని నేను తెచ్చుకుంటా ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే రిపాజిటరీని వాడేసుకొని ఫైండ్ బై నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, యూఆర్ఎల్ మ్యాపింగ్ లోపల చూస్తే ఫైండ్ బై షార్ట్ యూఆర్ఎల్ అంట. ఓకే, యూఆర్ఎల్ మ్యాపింగ్ సర్వీస్ ఇక్కడ ఉంది. ఓకే, ఫైండ్ బై షార్ట్ యూఆర్ఎల్ అంట. సో నాకేమవుతుంది, ఈ షార్ట్ యూఆర్ఎల్ అనేది ఇన్పుట్గా తీసేసుకునేసి నేను ఇక్కడ లెట్స్ లైక్ ఆప్షనల్ ఆఫ్ యూఆర్ఎల్ మ్యాపింగ్ అంట. ఓకే,
ఇప్పుడు ఇప్పుడు నేను ఈ మెథడ్ని ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. లేదు, ఇది నాకు ఆప్షనల్ ఆఫ్ యూఆర్ఎల్ మ్యాపింగ్. ఓకే, ఇది క్రియేట్ అయిన తర్వాత ఇది క్రియేట్ అయిన తర్వాత సో యూఆర్ఎల్ మ్యాపింగ్ ఓపీ అంట. ఓకే, ఇది క్రియేట్ అయిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఇఫ్ యూఆర్ఎల్ మ్యాపింగ్ ప్రజెంట్ అయితే నేను ఏం చేస్తా అంటే ప్రజెంట్ ఉంటే ఒకటి, లేకపోతే సమ్ వన్ టైం లేకపోతే ఏం చేయ అంటే నువ్వు సింపుల్గా త్రో న్యూ వన్ టైం ఎక్సెప్షన్ అను, అంతే. వన్ టైం ఎక్సెప్షన్ యూఆర్ఎల్ నాట్ ఫౌండ్ ఉంటే, ఒకవేళ ఉంటే మనం ఏం చేస్తాము అంటే దాన్ని మనం తెచ్చుకుంటున్నాం కదా. సో యూఆర్ఎల్ మ్యాపింగ్ ఈజ్ ఈక్వల్ టు యూఆర్ఎల్ మ్యాపింగ్ ఓపీ డాట్ గెట్ అంటున్నా. ఓకే, సో యూఆర్ఎల్ మ్యాపింగ్. ఓకే, నెక్స్ట్ యూఆర్ఎల్ మ్యాపింగ్ నుంచి నేను ఏం చేస్తున్నా, లాంగ్ యూఆర్ఎల్ని ఫెచ్ చేస్తున్నా. ఓకే, స్ట్రింగ్ లాంగ్ యూఆర్ఎల్ని ఫెచ్ చేసుకుంటున్నా. ఈ లాంగ్ యూఆర్ఎల్ని ఫెచ్ చేసుకున్నాక నేను దానికి రీడైరెక్ట్ అవ్వాలి. అది నాకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా, సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే రెస్పాన్స్ ఎంటిటీ, ఇది ఇంపార్టెంట్ గమనించండి. స్టేటస్ 302కి మనకేంటంటే రీడైరెక్షన్ స్టేటస్ ఉంటుంది అన్నట్టు. ఓకే, హెడర్ చూస్తే మనము లొకేషన్ అని చెప్పి ఇవ్వాలి. లొకేషన్ ఇచ్చేసి మనం ఆ లాంగ్ యూఆర్ఎల్ అనేది సెటప్ చేయాలి. ఓకే, అంతే. దిస్ షుడ్ బి సఫిషియంట్. బేసిక్గా దీంతో నేను ఏం చేయాలి అంటే బిల్డ్ చేయాలి. నేను బిల్డ్ చేస్తే నాకు సక్సెస్ఫుల్గా అవ్వడానికి స్కోప్ అనేది ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు నాకు ఇది ఆల్రెడీ అయింది కదా. సో నేను దీన్ని పెట్టుకొని రీడైరెక్షన్ కాబట్టి నేను ఇక్కడనే వాడేసుకుంటా. ఓకే, ఏంటిది లోకల్ హోస్ట్ 8080 అంతే కదా. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ అనేది అప్ అయింది. కంట్రోలర్లోకి పోయినాం అనుకో, ఇక్కడ ఉంది. ఓకే, నేను దీన్ని ఇంకా డిఫైన్ చేయలేదు, నేను ఇంకా హుక్ చేయలేదు. సారీ, సర్వీస్ని బిల్డ్ చేసిన సర్వీస్ని నేను ఇక్కడ వాడుకోవాలి కదా. రీడైరెక్ట్ లాంగ్ యూఆర్ఎల్ అని చెప్పి అది ఇక్కడ నేను వాడలే. సో యూఆర్ఎల్ షార్టనర్ సర్వీస్ డాట్ రీడైరెక్ట్ లాంగ్ యూఆర్ఎల్ షార్ట్ యూఆర్ఎల్ అనేది ఇన్పుట్గా ఇచ్చేస్తే రీడైరెక్ట్ లాంగ్ యూఆర్ఎల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆ అప్లికేషన్ అనేది రన్ చేసినాక ఇక్కడ రన్ అవుతుంది. రన్ అయిన దాన్ని నేను ఇక్కడ డిఫైన్ చేసేసుకుంటే లోకల్ హోస్ట్ 8080 1 minute లోకల్ హోస్ట్ 8080/get లాంగ్ యూఆర్ఎల్. ఓకే, నువ్వు షార్ట్ యూఆర్ఎల్ అనేది ఇన్పుట్గా ఇచ్చినావు. గెట్ మ్యాపింగ్ వాల్యూ. ఓకే, 1 minute రీడైరెక్షన్. ఒక పని చేద్దామావు, నేను ఇక్కడ పెట్టేసి నేను డీబగ్ మోడ్లో రన్ చేస్తా. హెడర్ ఒక్క నిమిషం, ఇది ఇద్దాం. ఇది ఇంతే కదా. దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి ChatGPTలో చూద్దాం దీన్ని. uh, 302 found status code location header is typically redirection. yes రీడైరెక్షన్ కోసమే కదా నేను వాడుతుంది లాంగ్ యూఆర్ఎల్. దానికి రీడైరెక్ట్ అవ్వు అని చెప్పి నేను చెప్తున్నా. ఓకే, ఇంతే, నేను చెప్పేది కూడా అంతే కరెక్టే. లొకేషన్
లాంగ్ యూఆర్ఎల్ కోసం నేను వాడుతున్నా. ఓకే 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 రీడైరెక్ట్ లాంగ్ యూఆర్ఎల్. ఓకే 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 ఫైన్, నో ప్రాబ్లం. ఓకే నౌ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓకే దీన్నే తీసుకుందాం, ఎక్స్కాలిటర్ అనేది తీసుకునేసి దీనికి ఇచ్చేద్దాం. ఓకేనా, తీసేసుకునేసి ఇది ఒకటి బిల్ అయింది కదా, దీన్ని నేను ఇక్కడ అదే నాకు అసలు ఇక్కడ కానీ వస్తలేదు ఇది. 1 minute. ఫస్ట్ నేను ఈ స్కెడ్యూలర్స్ని రిమూవ్ చేస్తాను, తాగమవుతుంది. ఎనేబుల్ స్కెడ్యూలింగ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని రిమూవ్ చేస్తే అప్లికేషన్ అనేది స్లో డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎనేబుల్ స్కెడ్యూలింగ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది అనుకుంటా, ట్రూ నో ఫాల్స్ ఉండదా. సరే కానీ దీన్ని నేను ఏం చేస్తున్నా, డీబగ్ మోడ్లో రన్ చేస్తున్నా. డీబగ్ మోడ్లో రన్ చేసిన తర్వాత అసలు ఇక్కడికి పోతున్నా అనేది నా డౌట్. యూఆర్ఎల్ కంట్రోల్ ఇది బిల్డ్ అవుతుంది, ఇక్కడనే నాకు డౌట్ వస్తుంది. రైట్ ఓకే, నేను ఇందాక ఓకే H2 డేటాబేస్ కదా, ఆ వాల్యూ అనేది ఉండదు ఎందుకంటే నెక్స్ట్ బిల్ అయింది కదా. చూద్దాం ఇప్పుడు ఒక్కసారి చూద్దామా, మనకు ఐడియా వస్తుంది. ఓకే ఇప్పుడు చూసినట్లయితే గెట్ షార్ట్ యూఆర్ఎల్ ఇది అయిపోయింది. దీనికి నేను ఏం చేస్తా, ఒకసారి కన్సోల్లో చూస్తా. ఇది కదా వచ్చింది. ఓకే కన్వర్ట్ 80 షార్ట్ యూఆర్ఎల్ ఈస్ నాట్ ప్రెజెంటెడ్ అని వస్తుంది ఇక్కడ నాకు. అంటే అసలు ఎందుకు డీబగ్ పాయింట్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతలేదు అనేది నా డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ ఒక్క నిమిషమా, కంట్రోలర్ ఉంది, లాంగ్ యూఆర్ఎల్ గెట్ షార్ట్ యూఆర్ఎల్ ఫస్ట్ ఇది కూడా పెట్టేద్దాం. ఇప్పుడు దీనికి బాగానే వచ్చింది, రిటర్న్ అవుతుంది. దీనికి బాగానే వచ్చింది. ఇప్పుడు దీనికి చూద్దాం. ఓకే దీనికి చూస్తే నెక్స్ట్ గెట్ మ్యాపింగ్ కదా, ఇది రిటర్న్ అయిపోయింది. గుడ్, వెల్ అండ్ గుడ్.
వాల్యూ అయితే వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే గెట్ మ్యాపింగ్ కదా, గెట్ లాంగ్ యూఆర్ఎల్ కదా ఇది. ఓకే, సో గెట్ మ్యాపింగ్ లోకల్ హోస్ట్ వీడికి జనరేట్ అయినటువంటి వాల్యూ ఇక తీసుకుంటా 80 ఇక్కడ ఇచ్చేస్తా. రిక్వైర్డ్ పాత్ వేరియబుల్ షార్ట్ యూఆర్ఎల్ ఇస్ నాట్ ప్రజెంటెడ్. వెయిట్, ఓకే, యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ 1 minute. చిన్న చిన్న థింగ్సే ఉంటాయి అబ్బా. ఇప్పుడు చూద్దాం. సో అప్లికేషన్ రన్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇది ఇచ్చేస్తా. ఇది ఇచ్చేస్తే రన్ అయిపోతుంది. రన్ అయిపోయినాక ఇది వచ్చేసింది. ఇది వచ్చినాక దీన్ని నేను ఇక్కడ వాడేసుకుంటా. నౌ చూస్తే నావిగేట్ అయిపోతుంది. సారీ, నౌ ఇప్పుడు చూస్తే వాల్యూ అనేది ప్రజెంట్గా ఉంది, వాల్యూ అనేది ఉంది, అక్కడికి నావిగేట్ అయిపోతుంది, ఇక్కడికి నావిగేట్ అవుతుంది. రైట్, బ్యూటిఫుల్. దీన్ని నేనేం చేస్తా, ఒకసారి స్టాప్ చేసి ఈ మోడ్లో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తా. సో దట్ ఐ విల్ ఆల్సో అండర్స్టాండ్ ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది డైరెక్ట్గా చెక్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం పోస్ట్ గెట్ చేయాలి, ఎందుకంటే H2 డేటాబేస్ కాబట్టి వాల్యూ అనేది ఎగిరిపోతుంది. ఇది వచ్చింది, దీన్ని తీసుకపోయేసి నేను ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి యూనిక్ స్ట్రింగ్ అనేది బిల్డ్ అవుతుంది. చూస్తే మనది వచ్చేసింది. ఓకే, కూల్. ఇట్లనే నేను ఏం చేస్తా, http ఫేస్బుక్ అని ఇస్తావు, facebook.com. ఓకే, పోస్ట్ ఇచ్చేస్తా. వాల్యూ అనేది బిల్డ్ అయింది. ఈ వాల్యూ అనేది బిల్డ్ అయిన తర్వాత ఏంటిది, లోకల్ హోస్ట్. సో ఇలా ఉంటుందబ్బా చిన్న అప్లికేషన్. యూఆర్ఎల్ షార్టనింగ్ అనేది ఫేస్బుక్ అనేది వచ్చేసింది. ఓకేనా, మీరు దీనికి ఇంకా కొన్ని అసైన్ చేసుకోవచ్చు, కొన్ని థింగ్స్ చేసుకోవచ్చు. ఏమేమి థింగ్స్ చేసుకోవచ్చు అంటే, మనం ఇస్తున్నటువంటి యూఆర్ఎల్ అనేది ప్యాటర్న్ చెక్ చేసుకోవచ్చు. సో ప్యాటర్న్ కరెక్ట్ అయితేనే యాక్సెప్ట్ చేసేలాగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వ్యాలిడిటీ ఆఫ్ ఈ యూఆర్ఎల్ వ్యాలిడిటీ పెట్టుకోవచ్చు. 24 hours తర్వాత అది వాల్యూ అనేది రావద్దు అని చెప్పి వ్యాలిడిటీ అనేది చూసుకో, వ్యాలిడిటీని మెన్షన్ చేసుకో. ఓకే, సో అట్లా మనము డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ని యాడ్ ఆన్ చేసుకుంటూ పోవచ్చు. బట్ ఓవరాల్ కాన్సెప్ట్ అయితే ఇంతే ఫ్రెండ్స్. ఓకేనా, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.